హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. ఇవాటి మన వీడియో వచ్చేసి బియ్యం పిండితో మురుకులు. ఈ మురుకుల్లో ఎలాంటి పప్పులు కలపాల్సిన పని లేదండి. ఒక బియ్యం పిండితోటే మంచి క్రిస్పీ అండ్ టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు మురుకులు ఎవరైనా సరే. దాంట్లో సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసాయి కదా, పిల్లలకి ఖచ్చితంగా స్నాక్స్ కావాలి. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనం లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 ఉల్లిపాయలను కట్ చేసుకొని వేయండి. అలాగే 2 ఎల్లిగడ్డలను కూడా పొట్టు తీసుకొని వేయండి. 1 స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టేసుకొని పిండిని జల్లించుకోవడానికి కొంచెం పెద్దగా ఉన్న ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి జల్లించుకోవడానికి జల్లెడ పెట్టేసి బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోండి. నేను కేజీ బియ్యం పిండితో మురుకులు అయితే చేస్తున్నాను. మా పాప చూడండి, ఎక్కడైనా సరే పిండి కలిపేటప్పుడు నేను ఫస్ట్ అని చెప్పి వస్తుంది. చూడండి, ఆమె జల్లెడ పడతా అని చెప్పి లాక్కుంటుంది జల్లెడని. పిండి కలిపిన తర్వాత కొంచెం పిండి ఇవ్వకపోతే మాత్రం గోల గోల చేస్తుంది. ఇంట్లో నార్మల్గా చపాతీ చేసుకోవడానికి పిండి కలిపినా కూడా ఇంతే ఉంటుందన్నమాట మా పాపతో. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉన్నారా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత 1.5 స్పూన్ కారంని, పావు స్పూన్ పసుపుని, రుచికి తగినంత ఉప్పుని వేసుకున్నాను. కారం ఎక్కువగా వద్దనుకునే వాళ్ళు 1/2 స్పూన్ ఆర్ 1 స్పూన్ని వేసుకోండి. తర్వాత అరకప్పు నువ్వులని, 1 స్పూన్ వాముని గాలించుకున్నాను. దాంట్లో ఏమైనా ఇసుకరాలు, చెత్త లాంటివి ఏమైనా ఉంటాయని చెప్పి గాలించుకొని వేసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, జీలకర్ర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని మొత్తాన్ని వేసేసుకోండి. మనము ఈ ప్రాసెస్ చేసేటప్పుడే స్టవ్ మీద 1 లీటర్ వాటర్ని పెట్టుకొని మరిగించుకోండి. ఆ వాటర్ మరిగిన వాటర్ని పిండిలోకి వేసుకొని చేసుకోవడం వల్ల మురుకులు మంచి క్రిస్పీగా వస్తాయి. మనము ఉప్పు, కారం, పసుపు, పేస్ట్, అలాగే వాముని, నువ్వులను వేసుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఇక్కడ చూపించిన విధంగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మధ్యలోకి లుంటలాగా చేసుకొని దాంట్లోకి మనము హీట్ చేసుకున్న వాటర్ని, బాగా మరిగించుకున్న వాటర్ని వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా స్పూన్తో కలపండి. చెయ్యి పెట్టి కలపకండి, చెయ్యి కాలుతుంది, ఎందుకంటే హాట్ వాటర్ కదా, అందుకని. ఇలా అంతా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, మా పాప ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, ఇంకా వచ్చి దేంట్లో ఒక దాంట్లో వేలు పెట్టి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇంతే కదా, పిల్లలంటే ఇలానే ఉంటారు కదా. మీ ఇంట్లో ఇట్లనే ఉన్నారా? మా పాప ఇట్లా ఉందో నాకు అర్థం కావట్లేదు. కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి, మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? మొత్తం వాటర్ని వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం చల్లటి వాటర్ని వేసుకొని మనము పిండిని అయితే కలుపుకుందాం. మొత్తం ఒకేసారి కలపడం కష్టమవుతుంది కదా, ఒక సైడ్ నుంచి కలుపుతూ మిగతాది మొత్తం కలుపుకొని పెట్టుకోండి. చూడండి, ఇలా పిండిని ఒక 4-5 నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేయండి. ఒక సైడ్ కలుపుకున్నాను కదా, మిగతాది కూడా మొత్తం పిండిని అయితే కలిపేస్తున్నాము. ఇలా అంతా కలిసేలాగా 7 నుంచి 8 నిమిషాల పాటు కలుపుకున్నామంటే పిండి అయితే సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేయండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మురుకుల పావు తీసుకోండి. మురుకుల పావుకి మనము లోపల ఆయిల్ అప్లై చేసాము, అలాగే ప్రెస్ చేసేదానికి కూడా ఆయిల్ అప్లై చేసామనుకోండి, మనం ప్రెస్ చేసేటప్పుడు లూజ్గా వచ్చేస్తుంది, గట్టిగా ఉండకుండా అతుక్కోకుండా జారిపోతుంది అన్నమాట. ఈజీగా అవుతుంది మనకు ప్రెస్ చేయడము. అలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా పిండిని కొంచెం పిసుక్కొని ఆ మురుకుల పావులోకి పెట్టుకొని పైనుంచి ఆ ప్రెస్ చేసేది కూడా పెట్టుకొని మురుకులని ఒత్తుకోవడమే. ముందుగా నేను క్లాత్ పైన మురుకులను ఒత్తుకుంటున్నాను. డైరెక్ట్ మూకుట్లో కూడా ఒత్తుకోవచ్చు, అది కూడా చూపిస్తాను నేను. అలా ఒత్తుకుంటే ఏమవుతుందంటే ఆ వేడి అనేది మన చేతులకు తగులుతుంది, ఒత్తుకోవడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చాలామంది అలా ఇబ్బంది పడతారు, అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా చేసుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చు. మురుకులన్నీ క్లాత్ మీద ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టేసాం కదా, ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి వేసి చెక్ చేశాను. ఆయిల్ వేడైన తర్వాత చేతిలోకి మెల్లగా ఒక మురుకుని తీసుకొని ఆయిల్లోకి వేసుకోండి. అలా ఆయిల్లోకి ఎన్ని మురుకులు అయితే పడతాయో అన్ని వేసుకోండి. నేనైతే 4 వేసాను. అలాగే ఈ అప్పాలు చేయాలంటే 2 కావాలి, 3 కావాలని ఏం లేదండి, ఒక్కరే ఈజీగా చేసేసుకోవచ్చు. అటు ఒత్తొచ్చు, ఇటు కాల్చుకోవచ్చు, పెద్ద పని ఏమీ కాదు. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోండి. నన్ను చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే, ఇవి కాలాయని మాకు ఎలా తెలియాలి అక్క అని కామెంట్స్ చేస్తున్నారు. ఎలా అంటే మనం ముందుగా వేసినప్పుడు ఎక్కువ నురుగు వస్తుంది,
అలాగే మురుగులు కాలిన తర్వాత నురుగు అనేది మొత్తం తగ్గిపోతుంది. లేదంటే అలా స్పూన్తో కొట్టారంటే సౌండ్ వస్తుంది. అలా అయినా మీకు మురుకులు కాలాయని తెలిసిపోతుంది. అలా చెక్ చేసుకొని మురుకులను అయితే కాల్చుకోండి. ఒక వాయి అయితే అయిపోయింది. నెక్స్ట్ టైం నేను డైరెక్ట్ ఆయిల్లో కొత్తుకోవడం ఇలా చూపిస్తాను అన్నాను కదా, ఇలా డైరెక్ట్గా ఆయిల్లో కొత్తుకోవచ్చు. అలా ఒత్తినప్పుడు ఇలా ఫుల్గా నురుగొచ్చేస్తుంది కదా, ఆ వేడి అనేది చేతులకు ఎక్కువగా తగులుతుంది, ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ముందుగా అలా చూపించాను. అలా చేసుకోవడం చాలా ఈజీ. ఇబ్బంది లేదనుకునే వాళ్ళు ఇలా అయినా చేసేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీ అయితే అలా చేసేసుకోండి. అలానే అన్ని మురుకులను చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక స్టీల్ క్యాన్లో పెట్టుకున్నామంటే 20 డేస్ వరకు ఎలాంటి స్మెల్ రాకుండా మనం అప్పుడు ఎలా చేసామో అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా ఉంటాయి. లేట్ చేయకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా స్నాక్స్ ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా మంచి టేస్టీగా కూడా ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.